పట్టణంలోని 19వ వార్డు పొన్నాపురం మరియు పొన్నాపురం కాలనీ దళితుల కోసం జీవో నంబర్ 1235 ప్రకారం 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, సిఐటియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. కేవీపీఎస్, సిఐటియు తదితర ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ 19వ వార్డు పొన్నాపురం మరియు పొన్నాపురం కాలనీలో ఉన్న 200 దళిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కాలనీలో దాదాపు 7,000 మంది జనాభా ఉండగా కేవలం 4 సెంట్ల స్థలంలోనే శ్మశాన వాటిక ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 6 అడుగుల స్థలం కూడా లేకపోవడంతో వర్షాకాలంలో పూడ్చిపెట్టిన శవాలు పక్కనే ఉన్న కాలువల్లో కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి కాలనీలో రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేవని, కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరించి కేవలం మాటల గారడితో కాలయాపన చేస్తోందని నాయకులు విమర్శించారు. వెంటనే స్పందించి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించకపోతే దళితులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటలింగం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్, ప్రజా నాట్య మండలి నాయకులు బాల హుసేని, సుధాకర్ మరియు 19వ వార్డు ప్రజలు వీరసేన, బంగారయ్య, గుండయ్య, దేవకుమార్, శ్యామ్ సుందర్రావు, సుదర్శన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పొన్నాపురం వచ్చి గతంలో 235 సంవత్సరంలో 2 ఎకరాలు శ్మశాన వాటిక ఉందని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. రికార్డులు ఒకసారి పరిశీలించి దాని ప్రకారంగా సర్వేర్ గారిని మీ శ్మశాన వాటిక దగ్గర పంపించి రికార్డుల మేరకు వాటిని కొత్తగా ఇచ్చి మీకు తగిన న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. పొన్నాపురం గ్రామంలో శ్మశానాన్ని కేటాయించాలని కోరుతున్నాము. అలాగే రోడ్డు వేయించాలని కోరుతున్నాము. కాలువలు వేయించాలని కోరుతున్నాము. సార్ మాకు శ్మశానం లేదు సార్. అంటే అది 19 వార్డు మాకు పొన్నాపురం గ్రామం రైతులకు శ్మశానం కావాలి. మాకు అది పోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది సార్. రావలేదు. నంద్యాల పట్టణం 19వ వార్డు పొన్నాపురం కాలనీలో 300 కుటుంబాలు దళితులుగా ఉన్నారు. ఆ కుటుంబాలకు కేవలము 6 అడుగుల స్థలం కేటాయించడం కూడా ప్రభుత్వం చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు దళితుల సంక్షేమాన్ని, దళితుల అభివృద్ధిని కూటమి ప్రభుత్వము నెరవేరుస్తుందని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వము నేటి వరకు 19వ వార్డులో 3 ఎకరాల స్థలం గతంలో ఉండేది. మొత్తం 700 కుటుంబాలకు స్థలం ఉండేది. కానీ ఈ రోజు కేవలం 3 సెంట్లు మాత్రమే ఉన్నాయి. దళితులు ఎక్కడ పుచ్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దళితులు పుచ్చుకునే చోట కాలువ ఉంది. వర్షంగా వస్తే ఆ శవాలు పుచ్చిపెట్టినటువంటి శవాలు కూడా కొట్టుకుపోయేటువంటి దుస్థితిలో ఉన్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లు, తెలిసి తెలియనట్లు వివరిస్తున్నారు. ఇప్పటికైనా అని అధికారులు స్పందించాలి. అదేవిధంగా దళిత వాడలోకి వెళ్లేందుకు రోడ్లు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికైనా సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పేసి, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన చెత్త చెదారం అంతా పేరుకుపోయి పాములు, కప్పలు, రకరకాల అవి కూడా ఆ బురదలో నుంచి ఇళ్లలోకి చొరబడుతున్నాయి. వాటి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగాలు కూడా బారిన పడుతున్నారు. ఇప్పటికైనా దళిత వాళ్ళ అభివృద్ధి కోసము, సంక్షేమం కోసము రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కేవీపీఎస్ గా ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు నంద్యాల పట్టణం 19వ వార్డు పొన్నాపురంలో జీవో నంబర్ ఏదైతే ఉందో 1235 ప్రకారము దళితులకు 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇంతవరకు దళితులకు పూడ్చనీకి శ్మశాన స్థలం లేదంటే ఏ పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నామో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.